చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలు పిల్లల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయని మేధావులు గగ్గోలు. ఇది పూర్తిగా అవాస్తవం. చైతన్య, నారాయణ కేవలం ప్రభుత్వం నిర్ణయించిన సిలబస్ ప్రకారం చదువులు చెప్తున్నాయి. ఇంటర్మీడియట్ లో ఏం చదువులు చెప్పాలని నిర్ణయించేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఎంసెట్ పరీక్ష నిర్వహించేది స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ సిలబస్ నిర్ణయించేది ఎన్సీఈఆర్టీ. నీట్ సిలబస్ ఎంసీఐ. ఐఐటి సిలబస్ జేఈ బోర్డ్. నీట్, ఐఐటి మెయిన్స్ పరీక్ష నిర్వహించేది ఎన్టీఏ. చైతన్య, నారాయణ ఈ ప్రభుత్వ సంస్థల పరీక్షా ఫార్మాట్ల ఆధారంగా చదువులు చెప్తున్నాయి. రేపు ఈ ప్రభుత్వ సంస్థలు ఐఐటి ర్యాంక్ రావడానికి స్విమ్మింగ్, రన్నింగ్ కొత్త సబ్జెక్టులుగా పెడితే పిల్లలకు రాత్రి పగలు ఈత పట్టడం, పరిగెత్తడం కూడా నేర్పిస్తాయి. మన పిల్లలను లోకజ్ఞానం లేని, వాక్చాతుర్యం లేని, ఫిజికల్ ఫిట్నెస్ లేని, మ్యాథ్స్, సైన్స్ మర యంత్రాలుగా తయారు చేస్తుంది చైతన్య, నారాయణలు కాదు, కాలం చెల్లిన ప్రభుత్వ సిలబస్. ప్రభుత్వ పరీక్షలకు కావాల్సిన చదువులు చెప్తూ దేశంలోనే టాప్ 1000 ర్యాంకుల్లో 300 ర్యాంకులకు మించి సంపాదించే చైతన్య, నారాయణ దేవుళ్ళు అవుతారు కానీ దయ్యాలు ఎట్లా అవుతారు? సరే, చైతన్య, నారాయణ లాంటి సంస్థలు పిల్లల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయని అనుకుందాం. అట్లాంటప్పుడు తల్లిదండ్రులు అడ్మిషన్ల కొరకు ఎందుకు ఎగబడుతున్నారు?